హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అన్ని స్టోరీస్ లాగా ఈ స్టోరీ కాదు, ఇది తప్పకుండా అందరూ చూడాల్సిన వీడియో. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హలో అందరికీ, నా పేరు లాస్య. నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామందికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నా కాలేజ్లో చదువుకునే రోజుల్లో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నా వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. అలా నాకు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒకరోజు అర్జున్ కృష్ణ అనే ఒక ప్రొఫైల్ నుండి నాకు మెసేజ్ వచ్చింది. అతని ప్రొఫైల్ చాలా బాగుంది. అతని ఫోటోలు, పోస్టులు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అతను నా డ్యాన్స్ వీడియోలను మెచ్చుకుంటూ మంచిగా కామెంట్ చేస్తూ నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అర్జున్ చాలా బాగా మాట్లాడేవాడు. నా ఇష్టాలు, నా అభిరుచుల గురించి అడిగి తెలుసుకునేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ మా ఆన్లైన్ సంభాషణలు ఎక్కువయ్యాయి. చాటింగ్స్, వీడియో కాల్స్ చేసుకునేవాళ్ళం. అతను తన గురించి, తన ఫ్యామిలీ గురించి చాలా విషయాలు చెప్పేవాడు. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, చాలా కష్టపడి చదువుకున్నాడని చెప్పేవాడు. అతని మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది. అలా చూడకుండానే మేము ఒకరినొకరు ఇష్టపడ్డాం. నేను అర్జున్ని ప్రేమించాను. అతను కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేవాడు. చాలాసార్లు కలవాలని ప్రయత్నించాం, కానీ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉండేది. ఏమోలే అని వదిలేసా. ఎప్పటిలాగే చాట్ చేస్తూ, వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉండేదాన్ని. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో అర్జున్ ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. పదే పదే నన్ను డబ్బు అడగడం మొదలుపెట్టాడు. మొదట్లో నేను ఇచ్చేదాన్ని, కానీ పోతూ పోతూ ఉంటే చాలా పెద్ద అమౌంట్ అడగడం మొదలుపెట్టాడు. ఇవ్వకపోతే మా చాట్స్ మా పేరెంట్స్కి పంపిస్తానని చెప్పి బెదిరించేవాడు. అలా ఒకరోజు సడన్గా నాకు కొన్ని అసభ్యకరమైన నా ఫోటోలు పంపించాడు. అవి చూడగానే నేను షాక్కి గురయ్యాను. ఇవి ఎప్పుడు ఎలా తీశాడో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత వెంటనే అతని నుండి మెసేజ్ వచ్చింది. ఈ ఫోటోలు చూసావు కదా లాస్య, నువ్వు నాకు డబ్బు ఇస్తే వీటిని డిలీట్ చేస్తాను, లేదంటే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని అన్నాడు. ఆ మాటలు వినగానే నా గుండె ఆగినంత పనైంది. నన్ను ఇంత దారుణంగా బ్లాక్మెయిల్ చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. నిజంగా ప్రేమించాడేమో అని నమ్మాను. నమ్మిన పాపానికి నన్ను ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు. నేను భయంతో వణికిపోతూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండిపోయాను. అతను మళ్ళీ మెసేజ్ పెట్టాడు. నీకు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో, డబ్బిస్తే నీ పరువు నిలుస్తుంది అని. నాకు ఒక్క క్షణం కూడా ఆలోచించడానికి సమయం లేదనిపించింది. ఇలాంటి వాడికి భయపడి లొంగిపోతే రేపు ఇంకెంత దారుణంగా ప్రవర్తిస్తాడో అని భయపడ్డాను. వెంటనే నా ఫ్రెండ్స్తో మాట్లాడాను. వాళ్ళు నాకు ధైర్యం చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు. నేను వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ జరిగిందంతా వివరంగా చెప్పాను. అర్జున్ నాకు పంపిన ఫోటోలు, అతని బెదిరింపు మెసేజ్లో అన్నీ చూపించాను. పోలీసులు నా ఫిర్యాదుని స్వీకరించి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది, కానీ సరైన నిర్ణయం తీసుకున్నాననే నమ్మకం మాత్రం నాకుంది. ఒకవైపు నా పరువు పోతుందేమో అనే భయం, మరోవైపు ఇలాంటి నేరగాళ్లను వదిలిపెట్టకూడదనే పట్టుదల నన్ను ముందుకి నడిపించాయి. పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. నేను వాళ్ళకి అర్జున్తో చేసిన చాటింగ్స్, వీడియో కాల్స్ గురించి ప్రతి డీటెయిల్ ఇచ్చాను. అతను ఉపయోగించిన ప్రొఫైల్, ఫోన్ నెంబర్ గురించి సమాచారం అందించాను. కొన్ని రోజుల తర్వాత పోలీసులు అర్జున్ కృష్ణని పట్టుకున్నారు. అతను ఒక సైబర్ క్రైమ్ గ్యాంగ్లో మెంబర్ అని తెలిసింది. వాళ్ళు అమ్మాయిలని ట్రాప్ చేసి మరీ ప్రైవేట్ ఫోటోలు సంపాదించి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు. నన్ను కూడా వాళ్ళు అలాగే మోసం చేశారు. డబ్బు ఇవ్వకపోతే నా ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ నేను ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల వాళ్ళ ప్లాన్ విఫలమైంది. వాడిని పట్టుకున్నాక నాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది. కానీ ఈ సంఘటన నా లైఫ్లో ఒక పెద్ద మచ్చలా మిగిలిపోయింది. మొదట్లో చాలా భయపడ్డాను, కానీ తర్వాత సైబర్ క్రైమ్స్ గురించి అందరికీ చెప్పాలని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దని, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరితో షేర్ చేసుకోకూడదని అందరికీ చెప్పడం మొదలుపెట్టాను. నేను చాలా భయపడ్డాను, కానీ ధైర్యంగా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేశాను. నా లైఫ్లో జరిగిన ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ను ఒక లెసన్గా తీసుకొని ఇప్పుడు చాలామందికి హెల్ప్ చేస్తున్నాను. సోషల్ మీడియా ప్రేమ ఒకసారి ఎంత డేంజరసో మనం ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పటిలాగా ఇది రియల్ లైఫ్ స్టోరీ కాదు, ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ, గమనించగలరు. బట్
ఇలాంటి మోసాలు బయట చాలానే జరుగుతున్నాయి. వాటి గురించి మీ అందరికీ తెలియాలని ఈ వీడియో చేశాను. ఒకవేళ నిజంగా మీకు తెలిసిన ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఏదైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటే కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇది చాలామందికి యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.